చికెన్ షాపులోళ్ళ దగ్గర కూడా కేజీకింతని భూమా అఖిలప్రియ భర్త వసూలు చేస్తున్నాడంటూ సాక్షి ఆ మధ్యన కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అబ్బే అదంతా అబద్ధం. అట్లాంటి పిచ్చి రాతలు రాస్తే తాట తీస్తానని అప్పుడు అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన చికెన్ వ్యాపారులు ఎస్పీకి కంప్లైంట్ చేయడం అన్నది చర్చనీయాంశమైంది. దాంతో మళ్ళీ మరొకసారి తెర మీదకొచ్చింది. ఇప్పుడు ఈ కథ కొత్త మలుపు తిరిగింది. ఏదైతే నిన్న అఖిలప్రియ వార్నింగ్ నేపథ్యంలో అనుకుంటా చికెన్ మీద కేజీకి రూ. 25 అదనంగా వసూలు చేస్తున్నాను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీద ఆరోపణలు చేసినందుకు గాను, ఫిర్యాదు చేసినందుకు గాను, ఆరోపణలు చేసినందుకు గాను భూమా కిషోర్ మీదన ఎర్రగుంట్లకు చెందిన నాగప్రసాద్ కంప్లైంట్ చేశారట. దాంతో ఇప్పుడు భూమా కిషోర్ రెడ్డితో పాటు మహేశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మల్లికార్జున, రుద్ర శివనాగిరెడ్డి, ప్రతాపరెడ్డి, అంబటి చంద్రశేఖర్ రెడ్డిల మీద కేసులు పెట్టారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందట. దాని మీద కేసు నమోదు చేసేశారు. వైసీపీ వర్గీయులు కేసులు పెట్టామంటూ ఆళ్లగడ్డ ఎస్ఐ ప్రకటించారు. తద్వారా అఖిలప్రియ కోరిక తీర్చారు. సేమ్ టైం చికెన్ డబ్బులు వసూలు చేస్తున్నారా లేదా అన్నటువంటి దానికి సంబంధించి ఆ మధ్యన తెలుగుదేశం పెట్టించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చికెన్ వ్యాపారులు అట్లాంటిది ఏం లేదని చెప్పారు. అదే సందర్భంలో ఇటు వీళ్ళు ఇంకొక వైపున చెప్పినటువంటిది ఉంది.